పిశాచాలతో చెలగాటం. ఆనందుడనే భూస్వామికి కొండవార కొంత పొలం ఉండేది. అది చాలా సారవంతమైనది. పంటలు చక్కగా పండేవి. కానీ ఆ ప్రాంతంలో పిశాచాల బెడద ఏర్పడి ఆ పొలానికి కాపలా ఉండడానికి అందరూ నిరాకరించారు. రాత్రిపూట అక్కడ గల్లు గల్లుమని గజ్జెల చంపుడు వినిపించేది. నాకొకటి నాకొకటి అన్న పల్లవితో పాటలు కూడా వినిపించేది. అప్పుడప్పుడు అస్పష్టంగా ఆకారాలు కూడా కనిపించేవి. ఈ పరిస్థితిలో పైరుకు రాత్రిపూట కాపలా కాసేవాళ్లు లేక పొలం పాడుపెట్టవలసిన దుస్థితి ఏర్పడింది. ఆనందుడు ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేసి వదిలించుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ పొలంలో పిశాచాలు ఉన్నాయని తెలుసు కనుక వాళ్ళు ఎలాగూ దాన్ని కొనరు. ఆ సంగతి తెలియని పొరుగు ఊరి వాడే దాన్ని కొనాలి. బేరాలేమైనా వస్తే పిశాచాల మాట చెప్పవద్దని ఆనందుడు తన గ్రామం వాళ్ళను కోరాడు. అతను ఊళ్ళో పెద్ద షావుకారు గనుక గ్రామస్తులు కూడా సరే అన్నారు. చివరకు ఆనందుడి కొండ పొలానికి బేరం వచ్చింది. చంద్రదాస్ అనే ధనికుడు దూర గ్రామానికి చెందినవాడు. తన అన్నతో భాగాలు పడి తన వంతు వచ్చిన 1,00,000 రూపాయలతో ఎక్కడన్నా మంచి పొలము, అందులోనే ఇల్లు ఏర్పాటు చేసుకుందామని వచ్చాడు. అతనికి ఆనందుడి పొలం బాగా నచ్చింది. వ్యవసాయం తెలిసిన వాడు అందులో బంగారం పండించవచ్చు. అంత మంచి భూమిని సాగు చేయకుండా పాడుపెట్టావేమని చంద్రదాస్ అడిగితే ఊరికి మరీ దూరం అయింది. పొలం మధ్యనే ఇల్లు వేసుకునే వాడికి మంచి ప్రదేశం కానీ అంత దూరం రోజు వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆనందుడు. చంద్రదాస్ ఆ పొలాన్ని 50,000కు బేరమాడి కొనుక్కొని అక్కడ మంచి ఇల్లు కట్టించి తన భార్యతో సహా గృహప్రవేశం చేశాడు. తర్వాత పొలమంతా చక్కగా దున్నించి విత్తనాలు చల్లించాడు. రాత్రిపూట పొలానికి కాపలా ఉండడానికి మనుషులను పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సంగతి బయటపడింది. పగలు పని చేయడం అంటే చేస్తాం కానీ రాత్రిపూట పిశాచాలకు కాపలా ఉండడం మా వల్ల కాదు అనేసారు గ్రామంలో వాళ్ళు. కాపలా అత్యవసరం. సమీపంలోనే అడవి ఉండడం చేత అడవి జంతువులు పొలంలో జొరబడి ధ్వంసం చేస్తాయి. మోసం జరిగిపోయింది. తనకున్న డబ్బంతా దాదాపు ఖర్చయిపోయింది. గలాటా చేసి ఇప్పుడు లాభం లేదు, అవమానం కూడా. అందుచేత పిశాచాలతో వేగడానికే చంద్రదాసు నిశ్చయించాడు. పైరు ఎదిగి వచ్చింది. ఒక మంచె వేసి దానిపైన చంద్రదాసు తానే కాపలా కూర్చున్నాడు. అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమని టపటపమని అస్పష్టంగా ధ్వనులు వినిపించాయి. తరువాత ఆకారాలు కూడా కనిపించాయి. 100 పిశాచాలు గొంగళ్ళు కప్పుకొని తమ నాయకుడి చుట్టూ నృత్యం చేయడం చంద్రదాసు చూశాడు. అవి నాకొకటి నాకొకటి అని కొంతసేపు పాట పాడి తరువాత ఇక చాలు ఇక చాలు పోదామా పోదామా అని పాడుతూ మాయమయ్యాయి. పైరుకు మాత్రం ఏమీ నష్టం చేయలేదు. చంద్రదాసు ఇదే దృశ్యాన్ని ప్రతి రాత్రి చూస్తూ వచ్చాడు. మొట్టమొదట అతడు పిశాచాలను చూసి గాబరాపడి కొయ్యబారిపోయాడు కానీ క్రమంగా అతనికి భయం పోయి ధైర్యం వచ్చింది. ఒకనాటి రాత్రి అతను తాను కూడా ఒక కంబళి కప్పుకొని వాటిలాగే కీచుగొంతుతో నాకొకటి నాకొకటి అని పాడుతూ పిశాచాలతో కలిసి నృత్యం చేయసాగాడు. పిశాచాల నాయకుడు ప్రతి పిశాచానికి ఒక రత్నహారం ఇచ్చాడు. చంద్రదాసు తాను కూడా ఒక హారం తీసుకుని ఇక చాలు పోదామా అని మిగిలిన పిశాచాలతో కలిసి పాట పాడాడు. పిశాచాలన్నీ కదిలి వెళ్ళిపోయాయి. చంద్రదాసు తన మంచి మీదకు వెళ్ళిపోయాడు. చంద్రదాసు తనకు దొరికిన హారాన్ని పరీక్షించగా అందులో 100 రత్నాలు ఉన్నాయి. అందులో ఒక రత్నాన్ని ఊడదీసి నగరానికి తీసుకుపోయి అమ్మగా 10,000 రూపాయలు వచ్చాయి. చంద్రదాస్ అమితానందం పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇటీవల చాలా విచారంగా ఉంటూ వచ్చిన భర్త ఒక్కసారిగా పరమానందంతో ఉండడం చూసి చంద్రదాసు భార్య కారణమేమిటని అడిగింది. అతను తన భార్యకు జరిగిందంతా చెప్పి ఈ పిశాచాల వల్ల మనకు కానీ పంటకు కానీ ఏమీ నష్టం లేదు, రాత్రిపూట అడవి జంతువులు కూడా రావు, కాపలా దండగా అన్నాడు. ఇలాగే 2-3 హారాలు తెచ్చుకోరాదు అన్నది అతని భార్య. వద్దు వద్దు, ఈ ఒక్క హారంతోనే ఎన్ని తరాలైనా మనం బతకవచ్చు. అదీగాక పిశాచాలతో చెలగాటం మంచిది కాదు. నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరికీ చెప్పకు సుమా అన్నాడు చంద్రదాస్ తన భార్యతో. కానీ ఇంత అద్భుతమైన రహస్యాన్ని తనలోనే ఇముడ్చుకోవడం చంద్రదాసు భార్యకు సాధ్యం కాలేదు. ఆమె తన పని మనిషితో అంతా చెప్పేసి అది పొందిన ఆశ్చర్యానికి గొప్పగా సంతృప్తి పడి ఒసేయ్, ఈ మాట ఎక్కడా చెప్పకు అన్నది. ఆ పని మనిషి ఆనందుడి ఇంటికి వెళ్ళి పిశాచాల పొలాన్ని మంచి ధరకు అమ్మామని మీరు సంతోషిస్తున్నారు కాబోలు. అది కొన్నవారు పిశాచాల నుంచి రత్నహారం సంపాదించుకొని అంతకు 100 లాభం పొందారు తెలుసా అంటూ తన యజమానురాలు చెప్పిందంతా ఆనందుడి భార్యకి చెప్పేసింది.
ఆనందుడి భార్య కథ అంతా ఆనందుడికి చెప్పేసింది. అరెరే, ఎంత పొరపాటు జరిగింది, ఇలా అని తెలిస్తే ఆ పొలం అమ్మకనే పోదునే అన్నాడు ఆనందుడు. అతనికి చంద్రదాసు పైన చాలా అసూయ పుట్టుకొచ్చింది. అతను చంద్రదాసును చూడబోయి, పొలం ఎలా ఉంది, పంట బాగుందా అని అడిగాడు. మీ దయ వల్ల బాగానే ఉంది అన్నాడు చంద్రదాసు. ఈ ప్రాంతాల పిశాచాలు ఉన్నాయని ఊళ్ళో ఒక పుకారు లేవదీశారు. రాత్రి కాపలాకు రమ్మంటే భయపడతారు, మీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు ఆనందుడు. పిశాచాలు లేవు, దయ్యాలు లేవు, నేను చేనుకు కాపలా కూడా పెట్టలేదు, పైరు నిక్షేపంలాగా ఉన్నది అన్నాడు చంద్రదాసు. చంద్రదాసు నిజం దాస్తున్నట్లు ఆనందుడు నిశ్చయించాడు. తాను విన్న కథ నిజమే అయి ఉండాలి. చంద్రదాసు ఇంట లక్ష్మి తాండవం చేస్తున్నది. పొలం కూడా సస్యలక్ష్మితో కళకళలాడుతూ ఉంది. అందులో మంచి కూడా ఉన్నది. కాపలా లేని పొలంలో మంచి దేనికి? పైవాళ్లు రారు గనుక చంద్రదాసు తానే పొలానికి కాపలా కాసి పిశాచాలను మోసగించి రత్నహారం కాజేసి ఉండాలి. అలా అనుకున్న ఆనందుడికి తాను కూడా పిశాచాల నుంచి ఒక రత్నహారం సంపాదించాలని ఆశ పుట్టింది. ఆ రాత్రి అతను కంబళి ఒకటి కప్పుకొని ఆ పొలానికి వచ్చాడు. మంచి పైన ఎవరూ కాపలా కాయడం లేదు. అంతా ప్రశాంతంగా ఉన్నది. అర్ధరాత్రి వేళ పిశాచాలు వచ్చాయి. తమ నాయకుడి వద్ద రత్నహారాలు పుచ్చుకున్నాయి. ఆనందుడు కూడా వాటితో పాటు ఆడి పాడి రత్నహారం పుచ్చుకున్నాడు. అతని ఆనందానికి మేర లేదు. అతను చల్లగా పిశాచాల మధ్య నుంచి జారుకున్నాడు. అది గమనించి కొన్ని పిశాచాలు, అడుగో దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి అని అరిచాయి. ఆనందుడు వాటికి దొరికిపోయాడు. కిందటిసారి తమ హారాల్లో ఒకటి పోయినప్పటి నుంచి పిశాచాలు దొంగ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. ఆ కారణం చేతనే ఆనందుడు వాటికి తేలిగ్గా దొరికిపోయాడు. పిశాచాలు ఆనందుడి నుంచి హారం లాక్కొని అతడు కుడి చేతి పైన ఒక దెబ్బ కొట్టి తమ దారిన తాము వెళ్ళిపోయాయి. మర్నాడు చంద్రదాస్ తన పొలంలో స్పృహ తప్పిపడి ఉన్న ఆనందుణ్ణి తన ఇంట్లో చేర్చి గ్రామం నుంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్సలు చేయించాడు. ఏం జరిగింది, మీరు రాత్రివేళ మా పొలంలోకి ఎలా వచ్చారు అని చంద్రదాస్ అడిగితే తనకేమీ తెలియదని ఆనందుడు బొంకాడు. కాస్త శక్తి రాగానే ఆనందుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతని కుడి చేయి మాత్రం శాశ్వతంగా చచ్చుపడిపోయింది.